4 ఏళ్లకు పైగా నరకం, లక్షలాది మరణాలు, ఊహకు అందని విధ్వంసం, అంతకు మించిన ఆస్తి నష్టం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మిగిల్చింది ఇవే. యుద్ధానికి దిగడంలో ఎవరి వాదన వారికుంది. ఇందులో ఏ వాదన సరైంది, ఏది సరికాదు అని తేల్చుకోవడంలోనే ఇన్నేళ్లు గడిచిపోయాయి. మధ్యలో ఎన్నో చర్చలు, మరెన్నో వాదోపవాదాలు, సంధి ప్రయత్నాలు, అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూనే శాంతి ఒప్పందం ఖరారైనట్టే అని చెబుతూ అంతలోనే కయ్యానికి కాలు దూవుతున్నాయి ఇరుపక్షాలు. ఇటీవల రష్యా అధ్యక్షుడి భవనంపై దాడి జరిగినప్పటి నుంచి కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుంది. అటు జెలెన్స్కీ శాంతి ఒప్పందానికి సిద్ధమే కానీ మా ప్రయోజనాలు మాత్రం వదులుకోబోమని తేల్చి చెప్తున్నారు. మధ్యలో ట్రంప్ సన్నాయి నొక్కుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఇరు దేశాల మధ్య శాంతిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతా కొత్త సంవత్సరాన్ని టపాసులు కాలుస్తూ చీర్స్ చెప్పుకుంటూ ఆహ్వానించింది. ఒక్కచోట మాత్రం వరుస బాంబు దాడులతో మోత మోగిపోయింది. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. కుప్పలు కుప్పలుగా శిథిలాలు పేరుకుపోయాయి. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు, 4 ఏళ్లుగా యుద్ధ వాతావరణంతో విసిగిపోయిన ఉక్రెయిన్లోనే. ఏకంగా 200 మేర రష్యా డ్రోన్స్ ఉక్రెయిన్ టార్గెట్ గా చేసుకుని దాడి చేశాయి. కీలకమైన విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రకటించారు. రేపో మాపో శాంతి ఒప్పందం కుదురుతుందేమో అని అనుకున్న ఆ ఆశలపైన కూడా నీళ్లు చల్లేశారు పుతిన్. యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్న సంకేతాలిచ్చారు. రష్యా ఉక్రెయిన్పై ఈ స్థాయిలో విరుచుకుపడడానికి ముందు జరిగిన ఓ పరిణామాన్ని ప్రస్తావించాలి. నావ్గోరోడ్ ప్రాంతంలోని వాల్డాయ్లో అధ్యక్షుడు పుతిన్ నివాసం ఉంది. అక్కడే డ్రోన్ల దాడి జరిగింది. దాదాపు 100 డ్రోన్లు వరుసగా దాడి చేశాయి. మాస్కోకు ఉత్తరాన ఉన్న అత్యంత కీలకమైన ప్రదేశం ఇది. డ్రోన్లన్నీ వరుసగా ఈ భవనంపైనే విరుచుకుపడటం సంచలనమైంది. ఈ డ్రోన్లన్నింటినీ రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే కూల్చేసింది. ఈ దాడుల్లో ఎవరికీ ఏమీ కాలేదని ప్రకటించింది రష్యా రక్షణ శాఖ. ఇక్కడి వరకు ఓకే, కానీ ఆ తరువాత ఇచ్చిన స్టేట్మెంట్ అత్యంత కీలకమైంది. ఈ దాడులకు పాల్పడింది ఉక్రెయిన్ అని తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా రక్షణ శాఖ. అదిగో అప్పట్నుంచి మళ్లీ అలజడి మొదలైంది. యుద్ధం మొదలై 4 ఏళ్లు దాటింది. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అందుకే శాంతి ఒప్పందం కుదరడం మంచిదని అంతా హితవు పలికారు. ఇక అగ్రరాజ్యాధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టి సయోధ్య కుదర్చాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలతో కథంతా అడ్డం తిరిగింది. అధ్యక్ష భవనంపై దాడి చేసింది ఉక్రెయిన్ అని రష్యా ఆరోపించడంతోనే ఆగిపోలేదు. ఆధారాలు కూడా ఉన్నాయని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఆ డ్రోన్స్ లో నావిగేషన్ సిస్టమ్ ఇంకా యాక్టివ్గా ఉందని, అవి ఉక్రెయిన్వే అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని అంటోంది. వాటిని అమెరికాకు అందిస్తూ మీరేమో శాంతి ఒప్పందం అంటున్నారు, ఉక్రెయిన్ ఏమో ఇలా దాడి చేస్తోంది అని ఫిర్యాదు చేసింది రష్యా. ఈ స్థాయిలో ఆరోపణలు రావడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాస్త గట్టిగానే స్పందించారు. రష్యా మళ్లీ అదే కథ మొదలుపెట్టింది. శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై నీళ్లు చల్లేందుకు కుట్ర చేస్తోంది అని ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసిందని చెప్పడం అంతా ఓ కట్టు కథ అని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్లోని కీలక భవనాలపై రష్యానే దాడులు చేసిందని బదులిచ్చారు. ఇదంతా చూస్తుంటే మళ్లీ దాడులు ప్రతిదాడులు తప్పేలా కనిపించటం లేదు. ఇంత బీభత్సం జరుగుతోంది సరే, మరి శాంతి శాంతి అన్న పెద్దన్న ట్రంప్ ఏం చేస్తున్నట్లు? అసలు ఆయన మంతనాలు ఎందాక వచ్చాయి? వీటిపై రకరకాల చర్చలు, వాదనలు జరుగుతున్నాయి. ఇదిగో డీల్ సెట్ అయింది, సంతకాలు చేసేస్తే యుద్ధం ఆగిపోయినట్టే అని ఎన్నోసార్లు చెప్పారు ట్రంప్. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సీన్ అంతా రివర్స్లో ఉంది.
మరి శాంతి ఒప్పందం ఎందుకు కుదరడం లేదు? ఈ విషయంలో ఇరుపక్షాల అభ్యంతరాలు, అభిప్రాయాలేంటి? ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తే ఆయన శాంతి ఒప్పందంపై కాస్తంత నమ్మకంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ అదే సమయంలో అసహనమూ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం అన్నారు. 10% మాత్రమే తమకు అభ్యంతరాలు ఉన్నాయని, పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయని అన్నారు జెలెన్స్కీ. ఈ విషయంలో అసలు తగ్గేదే లేదు అన్నట్టుగా కాస్త ఘాటుగానే స్టేట్మెంట్ ఇచ్చారాయన. నిజానికి ఈ మధ్యకాలంలో అమెరికా చేసిన సంధి ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. దాడులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ నిప్పు రాజుకుంది. అసలు ఇన్నేళ్లైనా శాంతి ఒప్పందం ఎందుకు కుదరడం లేదు? అసలు ఎక్కడ ఇరుపక్షాలకు పొసగడం లేదు? ఇవి తెలియాలంటే ఇరువైపుల వాదనను ఓసారి ప్రస్తావించాలి. ఇది రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరిగే యుద్ధం మాత్రమే కాదు. ఇది వాస్తవానికి రష్యాకి నేటోకి జరుగుతున్నటువంటి ఒక ప్రాక్సీ వార్. నేటో యుక్రెయిన్ అనేటటువంటి ఒక తోలుబొమ్మని ముందు పెట్టి ఆడిస్తున్నటువంటి నాటకం. యుక్రెయిన్ కోరేది సంపూర్ణ సార్వభౌమాధికారం, రష్యా కోరేది తన భద్రతా వలయంలో అంటే బఫర్ జోన్లో యుక్రెయిన్ ఉండాలని కోరుకోవడం. సో ఇప్పుడు పరిస్థితుల్లో శాంతి సాధ్యమవుతుందా అంటే షార్ట్ టర్మ్లో అయితే సాధ్యం కాదు, చాలా కష్టం. మీడియం టర్మ్లో అయితే యుద్ధ విరామానికి అవకాశం ఉంది. అంటే అరౌండ్ 2027 ఆ టైంకి యుద్ధం అయ్యే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే యుద్ధం కొనసాగితే అలసట కారణంగా ఇరువైపులా వచ్చేటటువంటి నష్టాల కారణంగా శాంతికి దారి చూపించు. అమెరికా వర్షన్ ముందుగా చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి మంతనాలు జరుపుతున్నారు ట్రంప్. అంతేకాదు, ఈ ఒప్పందం ఓ కొలికి వచ్చిందని చెప్పారు. గతేడాది డిసెంబర్లో జెలెన్స్కీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఇక్కడ రెండు దేశాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి. భౌగోళికంగా, భద్రతాపరంగా ఎవరూ ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. 20 ముఖ్యమైన అంశాలతో ఈ ఒప్పందం సిద్ధం చేసినప్పటికీ ఎవరి అభ్యంతరాలు వారికి ఉన్నాయి. అందుకే ఎటూ తేలక మధ్యలో ఊగిసలాడుతోంది శాంతి ఒప్పందం. ఈ డీల్ తప్పకుండా కుదురుతుందని ట్రంప్ చాలా ధీమాగా చెబుతున్నప్పటికీ ఆ ఛాయలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే భౌగోళికంగా ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉక్రెయిన్లోని డోన్బాస్ ప్రాంతంపై పూర్తిగా తమ ఆధిపత్యం ఉండాల్సిందేనని తేల్చి చెబుతోంది రష్యా. ఇక్కడే డొనెట్స్క్, లుహాన్స్క్ ఉన్నాయి. ఇప్పటికే లుహాన్స్క్ ను 99% మేర ఆక్రమించింది రష్యా. ఇవన్నీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. డొనెట్స్క్ ను 75% మేర ఆక్రమించుకుంది. దీనిపైనే ఉక్రెయిన్ చాలా అసహనంతో ఉంది. వీటిని ఫ్రీ ఎకనామిక్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. రష్యా ససేమిరా అంటోంది. ఇది భౌగోళికపరమైన అంశం. ఇక భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి. యూరప్ సహా అమెరికా నుంచి సెక్యూరిటీ గ్యారంటీ కావాలని డిమాండ్ చేస్తోంది ఉక్రెయిన్. భవిష్యత్తులో మళ్లీ రష్యా ఆక్రమణలకు పాల్పడకుండా నిరోధించేలా అధికరణలు చేర్చాలని తేల్చి చెబుతోంది. ఈ విషయంలో అమెరికా సానుకూలంగా స్పందించి 15 ఏళ్ల గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అటు రష్యా, నాటో సభ్య దేశాల సైనిక దళాలు ఉక్రెయిన్లో అడుగుపెట్టడాన్ని అస్సలు అంగీకరించమని స్పష్టం చేసింది. మరో అతిపెద్ద సమస్య జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్. ప్రస్తుతం ఈ ప్లాంటును రష్యా ఆక్రమించింది. నిజానికి 2022 మార్చి నుంచి ఇది రష్యా సైన్యం ఆధీనంలోనే ఉంది. పైగా తరచూ యుద్ధం జరుగుతుండటం వల్ల ఈ ప్లాంటుకు ఏమైనా ముప్పు వాటిల్లితే అది భారీ స్థాయిలో నష్టం కలిగించే ప్రమాదం ఉంది. ఐరోపా దేశాలకు కూడా ఇది ఎంతో కీలకమైంది. అయితే ఈ ప్లాంటును అమెరికా, రష్యా, ఉక్రెయిన్ సంయుక్తంగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కొన్ని నిబంధనల విషయంలో ఇంకా సయోధ్య కుదరలేదు. అంతేకాదు, వచ్చిన లాభాలు ఎలా పంచుకోవాలన్నది స్పష్టత రాలేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్పుల విరమణ. ఈ అంశంలో అయితే అసలు సంధి కుదరటం లేదు. 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. ఇందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అంగీకరించటం లేదు. ఎన్నోసార్లు ఈ ప్రతిపాదనలు వచ్చినా వాటిని తోసిపుచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సానుకూలంగా చర్చలు జరిగాయని ఈ మధ్యే ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు లేని విధంగా ఎవరూ ఊహించని శాంతి ఒప్పందం కుదురుతుందని వెల్లడించారు. అయితే ట్రంప్ ఇలా చెప్పడం ఇదే మొదటిసారి కాదు. అటు పుతిన్తో కాని ఇటు జెలెన్స్కీతో కాని సమావేశం జరిగిన ప్రతిసారి పాడే పాటే ఇది. గతేడాది ఏప్రిల్లో అయితే ఇక శాంతి ఒప్పందం ఖరారైపోయింది, సంతకాలు చేయడమే తరువాయి అన్నట్టుగా మాట్లాడారు ట్రంప్. ఆ తర్వాత డిసెంబర్లోనూ ఇదే మాట చెప్పారు. కానీ అప్పట్నుంచి సందిగ్ధత కొనసాగుతూనే వచ్చింది. అయితే ట్రంప్ చెబుతున్నట్లుగా డీలు కుదరడం లేదు. ఇరుపక్షాల పలు వాదనల కారణంగా ఎక్కడో చోట అడ్డంకి ఏర్పడుతోంది. ట్రంప్ కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఇంకా ఏదీ కొలిక్కి రాలేదన్నది విశ్లేషకుల మాట. 20 సూత్రాల ద్వారా ఏంటంటే ఉక్రెయిన్కి ఒక సపోర్ట్గా, అంటే ఒక రక్షణగా, ఉక్రెయిన్ సెక్యూరిటీకి రక్షణగా అమెరికా ముందుకు వస్తుంది, అదేవిధంగా పశ్చిమ దేశాలు ముందుకు వస్తాయి. ఉక్రెయిన్కి మాత్రం నాటో సభ్యత్వం ఎవరు, అదేవిధంగా ఈ డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుతారా లేదా అనేది అనుమానంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం వలన అటు అమెరికా నష్టపోతుంది, ఇటు యూరోప్ దేశాలు నష్టపోతుంది. అమెరికా ఎందుకు నష్టపోతుందంటే సుమారు $170 బిలియన్ యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్కి అమెరికా అందించడం జరిగింది. ఆ డబ్బు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కానీ ఈ సయోధ్యను కానీ మీరు ఒప్పుకోకపోతే అసలు ఉక్రెయిన్ మాట్లాడటానికి ఏమీ మిగిల్చాము, మొత్తం కీవ్ వరకు కూడా వెళ్ళిపోతాం అని పుటిన్ హెచ్చరిస్తున్నాడు. అందుగురించి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం చెప్పలేం.